ఈ రోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర ఒక 50,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మరి అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్, యూనివర్సిటీస్, ఇప్పటికే 4-5 యూనివర్సిటీస్ వచ్చాయి. ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు మధ్యలో ఉండే విజయవాడ ప్రాంతం రాజధానికి అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం. పోర్టు సౌకర్యం లేదు కానీ కృష్ణా నది ఒడ్డున ఉంది. నదుల పక్కన ఎన్నో మహానగరాలు వచ్చాయి. నైలు నది వెంబడి కైరో నగరం, మిసిసిపి నది వెంబడి మినియాపోలిస్, సెయింట్ లూయిస్, న్యూ ఆర్లియన్స్ వంటి నగరాలు, థేమ్స్ నది వెంబడి లండన్ ఇందుకు ఉదాహరణలు. ప్రభుత్వం అమరావతిలో ఏం కడుతుంది? సచివాలయం, అసెంబ్లీ, కోర్టులు, ఉద్యోగుల క్వార్టర్లు. ఇవి కాక రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, కరెంటు సదుపాయాలు, పార్కులు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రింగ్ రోడ్డు, మెట్రో ప్లాన్ చేస్తున్నారు. ఇది కాక ఇంకేం చేస్తున్నారు చెప్పండి ఈ భారీ సిటీలో? ఓకే, రైతుల దగ్గర భూమి సమీకరించి కంపెనీలకు ఇస్తుంది ప్రభుత్వం. అనుకున్న విధంగా ఐటీ, ఫైనాన్షియల్, టూరిజం, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ జోన్లలో వ్యాపారాలు వస్తే రైతుల భూములకు విలువ పెరుగుతుంది. అమరావతి సిఆర్డీఏ పరిధిలో 50 లక్షల జనాభా నివసిస్తున్నారు. అమరావతికి ఆనుకుని ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల జనాభానే 25 లక్షలు. ఇది ఇప్పటికే కొంతవరకు ఎదిగిన జంట నగరాల ప్రాంతం. చండీగఢ్, గాంధీనగర్, నయారాయ్పూర్ ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ అవసరాలకు మాత్రమే నిర్మించారు. అమరావతిలో అందుకు భిన్నంగా హైదరాబాద్ తరహాలో ఆర్థిక కార్యకలాపాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం చేసే దుబారా పెద్దగా లేదు. రైతుల దగ్గర నుంచి పూల్ చేసిన భూములు వ్యాపారస్తులకు ఇస్తున్నారు. ప్రజాధనం తగలబెట్టడం లేదు. ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడం లేదు. చేస్తున్న అప్పులు కూడా భూములు అమ్మి తీరుస్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల అప్పుని గ్రాంట్ గా మారుస్తాం అంటుంది. మెట్రోకి, ఔటర్ రింగ్ రోడ్ కి కేంద్రమే డబ్బులు ఇస్తానంటుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పూర్తయి అనుకున్న ప్రైవేట్ కంపెనీలలో 4వ వంతు వచ్చిన అమరావతి సక్సెస్ అయినట్లే. వేచి చూద్దాం. కొన్ని రాష్ట్రాల్లో రాజధానులు చిన్న నగరాల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెద్ద నగరాల్లో ఉన్నాయి. అరిజోనా రాజధాని ఆ రాష్ట్రంలోని అతిపెద్ద నగరం ఫీనిక్స్. జార్జియా రాజధాని ఆ రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అట్లాంటా. మాసచ్యూసెట్స్ రాజధాని బాస్టన్. కొలరాడో రాజధాని డెన్వర్. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం జరిగే నాటికి బెంగళూరులో ఐటీ సెక్టర్ వేళ్లునుకుని ఉంది. 25 ఏళ్లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఏంటి పరిస్థితి? హైదరాబాద్ లో 10 లక్షల మంది ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులు చేస్తున్నారు. ఇంకొద్ది సంవత్సరాలలో హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ బెంగళూరు స్థాయికి చేరుతుంది. ఇది హైటెక్ సిటీ కట్టే రోజుల్లో ఎవరన్నా ఊహించారా? 25 ఏళ్ల క్రితం బెంగళూరు ఉంది కదా, మళ్ళీ హైదరాబాద్ కి ఎవరు వస్తారు అనుకుంటే హైదరాబాద్ లో ఈ రోజు ఐటీ విప్లవం సాధ్యమయ్యేది కాదు. జీనోమ్ వ్యాలీ, ఐఎస్బి, IIIT, ORR, శంషాబాద్ ఎయిర్పోర్ట్లు వచ్చేవి కావు. టీడీపీ ప్రభుత్వం వ్యాపారాలు చాలా వరకు అన్ని ప్రాంతాల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఐటీ పెట్టుబడులు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఉదాహరణకు కాగ్నిజెంట్, TCS, సత్వ, అదాని కానెక్స్ వైజాగ్ లో పెడుతున్నారు. కియా అనంతపూర్ లో, ఇసూజీ హీరో తిరుపతిలో, టెక్స్టైల్ పార్క్ చిత్తూరులో, NTPC గ్రీన్, అలయన్స్ టైర్స్ అనకాపల్లిలో వస్తున్నాయి. అప్పు చేసి అమరావతి కడుతున్నారు. కొంత అప్పు కేంద్ర ప్రభుత్వం తీరుస్తానంటుంది. మిగిలిన అప్పు భూమి అమ్మి తీరుస్తాం అంటున్నారు. 12 మినీ నగరాలు ఎదగొచ్చు, అమరావతి ఎదగొచ్చు. ఈ రెంటికి లింక్ ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ఏదో అన్నట్లు అమరావతి మీద ఈ విషం కక్కడం ఏంటో అర్థం కాదు. ఒకప్పుడు కజాఖ్స్తాన్ రాజధాని అల్మాటీ ఆ దేశంలోని అతిపెద్ద నగరం. 1997లో రాజధానిని అస్తానా అనే 3 లక్షల జనాభా టౌన్ కి మార్చారు. ఈ రోజు 15 లక్షల జనాభాతో అస్తానా జీడిపి 100 పెరిగి $32 బిలియన్ చేరుకుంది. ఇట్లా కొత్త నగరాలు ప్రపంచంలో చాలా వచ్చాయి. చైనాలోని షెంజన్ 1980లలో 30,000 జనాభా నగరం. స్పెషల్ ఎకనామిక్ జోన్ చేసిన తర్వాత 1,70,00,000 జనాభా మహానగరం అయింది. 1970లలో చిన్న టౌన్ అయిన దుబాయ్ ఈ రోజు 35 లక్షల జనాభాతో మహానగరం అయింది. సరే, రామచంద్రయ్య గారు కోరుకుంటున్నట్టు అమరావతి ఫ్లాప్ షో అవుతుంది అనుకుందాం. ఏం కొంపలు మునుగుతాయి? అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. ఇప్పటికే వచ్చిన విద్యా సంస్థలు ఉంటాయి. వాటితోటే నడిచిపోతుంది. రాజధాని నిర్మాణానికి చేసిన అప్పు తీర్చే బాధ్యత ప్రభుత్వం మీద పడుతుంది. కానీ ఇప్పటికే భూమి ధరలు 10 కోట్లలో పలుకుతుంది. కాబట్టి అసలు అప్పే తీర్చలేని దుస్థితి రాకపోవచ్చు. ఈ స్థాయి నిరాశావాదం రిస్క్ తీసుకుని భూములు ఇచ్చిన రైతులలో కూడా కనిపించదు. వాస్తవానికి అమరావతి ఆర్భాటం అంతా చంద్రబాబు గారి మార్కెటింగ్ హైప్. ఆ హైప్ చూసి అక్కడేదో లక్షల కోట్లు గుమ్మరిస్తున్నారని రామచంద్రయ్య గారు లాంటి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. హైటెక్ సిటీ ఇట్లా మార్కెటింగ్ చేస్తేనే అభివృద్ధి అయింది. కంపెనీలను ఆకర్షించడానికి చంద్రబాబు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడ సక్సెస్ అవుతాడో అని రామచంద్రయ్య
రామచంద్రయ్య గారు లాంటి వాళ్ళు దిగులు పడుతున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణ ఖర్చులు భరించాలి. రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీల నిర్మాణ ఖర్చుతో పాటు రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణాలకు కేంద్రం డబ్బివ్వాలి. రామచంద్రయ్య గారు ఆయన లెఫ్టిస్ట్ మిత్రులు రాష్ట్ర శ్రేయస్సు కోరితే కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బు కొరకు పోరాడాలి. అంతేకాని అమరావతి ఒక విఫల ప్రయోగం కావాలనే దురాలోచనతో మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కోకూడదు.